స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఎన్నికల సమయంలో యువ నాయకుడు నారా లోకేష్ హామీ ఇచ్చాడని కేబినెట్లో ఈ రోజు స్వర్ణకార కార్పొరేషన్ ఆమోదం పొందడం పట్ల జనసేన రాష్ట్ర చేనేత విభాగం చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో లోకేష్ కృషి మరవలేనిదని, రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారుల పక్షాన నారా లోకేష్ ను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా చెల్లపల్లి మాట్లాడుతూ, ముందుగా మంగళగిరి ఏదైతే మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలిచే ముందల ఏదైతే హామీలు ఇచ్చారో స్వర్ణకారు కార్పొరేషన్ ఏర్పాటుకు నేను సిద్ధంగా ఉన్నాను, అది తప్పనిసరిగా చేస్తానని చెప్పి ఈరోజు స్వర్ణకారు కార్పొరేషన్ ఏర్పాటు దిశగా క్యాబినెట్లో అది ఆమోదం పొందడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. దాని తరపున మేము మా స్వర్ణకార సోదరుల తరపున, మా జనసేన పార్టీలో ఉన్న స్వర్ణకార సోదరుల తరపున అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం, ప్రత్యేకంగా లోకేష్ గారికి. దేనికంటే గత సంవత్సరం నుంచి ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి స్వర్ణకారులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్వర్ణకారులు మంగళగిరి అంటేనే ఒక మినీ బొంబాయిగా కొన్ని వేల మంది స్వర్ణకార వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. కానీ వాళ్ళ తగిన వసతులు లేక, వాళ్ళకి తగిన ఆర్థికంగా ఇబ్బందిగా కలిగి చాలామంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఇక్కడ. ఇవన్నీ అడ్డుకట్టు వేసేందుకు ఎలక్షన్ ముందల మేమంతా కూటమి తరపున లోకేష్ గారితో చర్చించినప్పుడు దీనికి ఒకటే పరిష్కారం, మనం స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పరచాలి, వాళ్ళకి ఆర్థికంగా మనం నిలబడాలి అనే ఒక మంచి సంకల్పంతో ఆ రోజున నిర్ణయం తీసుకొని ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పి ఈరోజు లోకేష్ గారు నిరూపించి స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఆ క్యాబినెట్లో ఆమోదం పొందేదానికి లోకేష్ గారు కృషి చాలా గౌరవప్రదమైంది. వారికి ప్రత్యేకంగా మా జనసేన పార్టీ తరఫున, మా స్వర్ణకారులతో ప్రత్యేకంగా మరీ వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున మంగళగిరిలో దాదాపు బాంబే నుంచి, కలకటా నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. దానికి ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి ఎలాంటి మనం ఫెసిలిటీ కల్పించాలి, దాని మీద రకరకాల మేము సర్వేలు చేస్తున్నాం. ఆ సర్వే ప్రకారం వీళ్ళకి ఎలా మనం అండగా నిలబడాలి, కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి ఎలాంటి సదుపాయాలు మనం కల్పించాలి, ఎలా వృత్తి నైపుణ్యంలో తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆ రోజున చెప్పారు, తనిష్కు ఇలా పెద్ద పెద్ద బ్రాండ్లు ధీటుగా మంగళగిరి మనం ఎదగాలి, మంగళగిరిని ఒక ఉన్నతంగా స్వర్ణకారు వృత్తిలో గత ప్రభుత్వంలో ఏదో కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. కానీ దాని మీద ఏమీ లేదు, స్థలం చూపించారు, ఆ స్థలం కూడా అన్యాక్రాంతం అయిపోయింది. ఈ రోజున ఒక పర్మనెంట్ స్ట్రక్చర్తో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఈ రోజున లోకేష్ గారు ముందుకు రావటం నిజంగా ఎంతైనా అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎలా అంటే ఏ పని చేసినా కూడా ఏదో చేసాము పబ్లిసిటీ కోసం కాకుండా ప్రతిదీ కూడా స్ట్రాంగ్ స్ట్రక్చర్. ఇప్పుడు మంగళగిరి ట్రాఫిక్ కానీ, అలాగే డ్రైన్ సమస్య కానీ, అలాగే వ్యాపారస్తులు రకరకాల దూరం నుంచి వస్తూ ఉన్నారు, వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ, అలాగే చేనేతలకి మగ్గాల గుంటలో నీళ్ళు వచ్చే పరిస్థితి కానీ, అలాగే ఎంట్లు నేసే వాళ్ళకి కానీ, ఆశలు తోడే వాళ్ళకి కానీ పర్మనెంట్ స్ట్రక్చర్గా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉన్నారు. దానికి ట్రాఫిక్ సమస్య ఒకటే కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ ఇష్యూ కానీ, మంచినీళ్ళ విషయం కానీ, అలాగే ఇళ్ల స్థలాలు కానీ, పట్టాలదారులు కానీ, ఫారెస్ట్ ల్యాండ్స్లో ఉండే వాళ్ళ గురించి కానీ, ఇవన్నీ పక్కా ప్రణాళికతో మీరు చూస్తారు రాబోయే రోజుల్లో. ఏది చేసినా కూడా పర్మనెంట్ స్ట్రక్చర్. ఈ రోజు నా చేనేత స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు అంటే ఒక విధి విధానాలతో ఒక క్యాబినెట్లో ఆమోదం పట్టి చేసిన పరిస్థితి. గతంలో ఏంటంటే ఏదో ఇచ్చేసాము, ఈ టైపులో కుల సంఘాలను ఏవో పెట్టేవాళ్ళు. కానీ ఈ రోజున మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ప్రతిదీ కూడా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తూ ఉన్నాం. మీకు వస్తుంది తొందరలోనే ఒక మాస్టర్ ప్లాన్ వస్తుంది. తొందరలోనే మాస్టర్ ప్లాన్ ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రతిదీ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టుకోకుండా, ప్రజలకి సౌకర్యం కలిగించే విధంగా దాంట్లో ముందుకు అడుగులు ఉంటాయి. ఇప్పుడు మరి రోడ్లు మీరే విస్తరించాలంటారు, ప్రజలను ఇబ్బంది పెట్టినా కదా అంటారు. అందుకే ఆ రెండు వయామీడియాకి చూసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా రోడ్లు ఎలా చేయాలి, ఎలా డెవలప్ చేస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు, ప్రజలకి కన్వీనియంట్గా ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం. ఇది ముందు మనం గమనించాల్సిందంటే ఇది ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా ఒక మంచి నిర్ణయాలు ఉంటాయని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు అవన్నీ మేము చెప్పకూడదు. చేనేతల కంటే ఇప్పుడు 30 మందేనా మంగళగిరిలో? కాదు కదా,
30 షాపులు కట్టి చేనేతలకు ఏదో చేసామంటే కుదరదు కదా. చేనేతలు అంటే దాదాపు ఇక్కడ 2000 మంది ఉన్నారు మంగళగిరిలో. 2000 మగ్గాలు ఉన్నాయి. అందరికి కూడా శాశ్వత పరిష్కారం చేసే విధంగా ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవబోతూ ఉంది. ఏదో తూతు మంత్రంగా అయితే మా గవర్నమెంట్ చేయదు. రాబోయే రోజుల్లో ప్రతి నిర్ణయం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ప్రజలందరికీ కూడా ఉపయోగపడేట్టుగా ఉంటుంది. ఇప్పుడు చేనేతలకి ఇప్పుడు ఆయన చిన్న కాంప్లెక్స్ కట్టి 32 మందిని ఏదో తెనాలి రోడ్డు విస్తరించాము మేము చేనేతకే మేము ఇచ్చేస్తామంటే అది అవ్వదు కదా. చేనేత అంటే దాదాపు ఒక ఊరు సగం మంది చేనేతలే ఉన్నారు ఇక్కడ మంగళగిరిలో. అందరికీ ఉపయోగపడేట్టుగా ఒక పెద్ద చేనేత బజారు, చేనేత కార్పొరేషన్, టెక్స్టైల్ పార్క్ ఇలాంటివన్నీ ఉన్నాయి ముందు ముందు. దానికి మంచి వడివడి అడుగులు పడతాయి రాబోయే రోజుల్లో. అంటే తెనాలి రోడ్డు విస్తరణకి ప్రజల నుంచి అన్ని వర్గాల ప్రజల నుంచి విజ్ఞప్తులు రావట్లేదంట. వస్తాయండి. అదే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక డెవలప్మెంట్ అయ్యే దాంట్లో ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని 100% ఏదైతే అందరికీ ఆమోదయోగ్యం ఉందో అదే విధంగా మనం ప్రయాణం జరుగుతుంది తప్పితే ఏదో 10 మంది ఇచ్చారు అందులో ఆ 10 మందిని మేము తోసుకొని వెళ్ళాలి అనేది కాదు. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఏంటంటే అందరి దృష్టిలో పెట్టుకొని అందులో ఇక్కడ లోకేష్ గారు ఒక కంకణంతో ఉన్నారు, సంకల్పంతో మంగళగిరిని డెవలప్ చేయాలని. దాని దృష్టిలో మేము కూడా ఎన్డీఏ పార్టీలో మేము జనసేన పార్టీ కూడా దానికి పూర్తి సహకారాలు చేస్తా ఉన్నాం. దానికి ప్రజలకి ఏదైతే ఆమోదం, ప్రజలకి ఏదైతే సౌకర్యం ఉంటుంది, ప్రజలకి ఇప్పుడు రాబోయే జనరేషన్ ఒక 25 సంవత్సరాలు ఒక జనరేషన్ ఎలా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటారో అదే విధంగా మంగళగిరిని డెవలప్ చేస్తారు. సార్ కొన్ని చోట్ల మద్యం షాపులు మహిళలు వ్యతిరేకిస్తున్నారు. అందులో తాడేపల్లిలో కొన్ని 2-3 ఘటనలు జరిగినాయి కదా, వీటి మీద మీ అభిప్రాయం? తప్పకుండా అండి. ఇవన్నీ ఏమన్నా ఉంటే కనుక మహిళలు వ్యతిరేకిస్తే అదే ఇప్పుడు నేను చెప్తుంది కూడా ఎవరికైనా అసౌకర్యం కలిగిస్తే అలాంటి వాడు మార్చడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కడన్నా ఈ మద్యం షాప్లో అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు జరిగినప్పుడు దాని చర్య కంపల్సరీ తీసుకుంటాం దాని మీద.